శ్రీగర్భ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే 15/12/2023 శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభకృతు నామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం తదియ శుక్రవారం. తదియ రాత్రి 12:56 వరకు, పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:41 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 8:37 నుంచి 9:21 వరకు. పగల దుర్ముహూర్తం 12:16 నుంచి 1 గంట వరకు కలదు. సాయంత్రం గల వర్జం 6:18 నుంచి 7:49 వరకు కలదు. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:24. మేషాది ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ఒక విన్నపం. ఎవరైనా సరే జ్యోతిష్య, వాస్తు, ఏదైనా సంకోచాలు, అలాగనే జాతక లగ్నాలు, వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్న వారికి క్రింది నెంబర్కి సంప్రదించగలరు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా కొన్ని నెంబర్లు ఇచ్చి ఇలా సంప్రదించండి అంటే రుసుము అధికంగా వసూలు చేసే అవకాశాలు కూడా అనుకుంటారు. కానీ వారి పద్ధతిలో కాకుండా నేను ఉచితంగా తెలియజేస్తాను. సలహాలు, సూచనలు కూడా ఇస్తాను. రెమెడీస్ తెలియజేస్తాను. ఆ విధంగా చేసుకుని అందరూ క్షేమదాయకంగా ఉంటారని కోరుతున్నాను. ఇదేలాగా ఉంటే మేషరాశి, అశ్విని నక్షత్రం, పరమమిత్రతార ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు సాగించవచ్చును. అన్ని పనులు సకాలంలో సజావుగా సాగే అవకాశాలు, ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. భరణీ నక్షత్రం, జన్మతారాయుక్తం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం జరిపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు, అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, తన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. అలాగనే పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి ముఖ్యంగా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. వృషభ రాశి, కృతికా నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, ధన మూలకంగా లాభాల బాటల పడతారు. పండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మెండుగా ఉంది. రోహిణి నక్షత్రం వారికి విపత్తార, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకోగలరు. మృగశిర నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వస్తు సేకరణ కూడా జరిగే అవకాశం కూడా మెండుగా ఉంది. మిథున రాశి, మృగశిర నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. ఆరుద్ర నక్షత్రం వారికి ప్రత్యుత్తార, కాస్త ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే అధిగమించడానికి వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అలాగే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శించుకుంటే ఇంకా క్షేమదాయకంగా ఉంటుంది. వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. పునరుస నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించి అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందే దిశగా ఉంటాయని కూడా తెలియజేయడమైంది. కర్కాటక రాశి, పునరుస నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఒడిదొడుకులు ఉంటాయి. కనుకనే వీరు సూర్య నమస్కారం జరిపించి ఆదిత్య హృదయం చదువుకొని అలాగే శనికి తైలాభిషేకం చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆశ్లేష నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అలాగనే వీరికి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు.
సహ ఉద్యోగస్తుల వల్ల ప్రయోజనాలు కూడా ఉండే అవకాశాలు ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి మఖానక్షత్రం వారికి పరమమిత్ర తార అత్యంత యోగదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల కలయిక వలన నూతనంగా ఏదైనా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే ఆస్కారాలు కూడా కలవు. ఉభా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడుదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి గోసేవ చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటల పడతారు. బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అలాగనే వస్త్ర కార్మికులు వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలతగా ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. వ్యవసాయేతర రంగాల వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. హస్తా నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవాలంటే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అదే విధంగా గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. యోగ్యంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. ప్రయాణాల్లోని లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు కలవు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలవు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు కలవు. స్వాతి నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు లలిత సహస్రనామం జపించుకుంటే యోగ్యంగా ఉంటుంది. అలాగనే వీరు ఈరోజు ఏదైనా వైష్ణవ దేవాలయం లేకపోతే శైవ దేవాలయం అయినా సరే సందర్శిస్తే ఇంకా యోగదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ కలవు. విశాఖ నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది. సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి అన్నీ సమసిపోవడానికి గాను శనికి తైలాభిషేకం చేసుకొని గోసేవ చేసుకుంటే యోగ్యంగా ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి పరమ మిత్రతారాయుక్తం. యోగదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే యోగ్యత ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అలాగే ఖడ్గమాలాధారణ కూడా చదివినా కూడా ఈరోజు శుభం కలుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి యోగ్యదాయకమైంది. సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బట్ల పడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యారంగమే కాక విద్యార్థులకు కూడా ఉత్తీర్ణత ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. ధన మూలకంగా లాభాల బాటల పడతారు. పెండింగ్ వ్యవహారాలు కోర్టు వాద్యమాలు కూడా జయం పొందే అవకాశాలు చాలా కలవు. శ్రవణ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబ కలతలు, జాయింట్ వ్యాపారస్తులకి ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఆస్కారాలు ఉన్నాయి. కనుకనే వీరు ఈ రోజు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకొని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలదు. ధనిష్ఠ నక్షత్రం వారికి క్షేమతారాయకం. క్షేమంగా ఉంటుంది. లాభంగా ఉంటుంది. పండు జనాలు సహకారాలు కూడా పొందే ఆస్కారం ఉంటుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుంభరాశి
ధనిష్టా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. శతభిష నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకు అది అధిగమించడానికి గాను ఈరోజు విష్ణు సహస్రనామం జపించి హరిహర క్షేత్రం విష్ణువైన శివాలయమైన దర్శనం చేసుకునే ఎడల యోగ్యదాయకంగా ఉంటుంది. పూర్వాభద్ర నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతనంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోతాయి. ఈరోజు అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుంది. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఆదిత్య హృదయం చదువుకొని శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలు లభించే అవకాశాలు కూడా కలవు. రేవతి నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు, జయం పొందుతారు. విద్యార్థులకి అలాగనే ఉద్యోగస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ఈరోజు ద్వాదశ రాశుల విషయం ఇలాగా ఉంది. అయితే మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, ఎవరికైనా సరే తమ కుటుంబంలోని ఇబ్బందులు, సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, దాంపత్య జీవితాల్లోని సమస్యలు తల ఎత్తినట్లయితే నా నెంబర్కి కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అవి తెలియజేస్తే దానికి సరైన మార్గం తెలియజేస్తాం. ఉచితంగా డబ్బులు తీసుకుంటామని అపోహలు వద్దు. పైసా తీసుకునే అవకాశం లేదు, అవసరం లేదు. అందరూ క్షేమదాయకంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.